సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇంప్రెషన్ తెలుసుకుందాం. సో ఏం లేదండి, కరెంట్ అఫైర్స్ కానీ జీకే ఇవన్నీ కూడా మనము ఈ యొక్క యాప్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అది ఎలా ఏమిటి అని మనం చూద్దాం. సో ఆ యొక్క యాప్ నేమ్ వచ్చేసరికి వ్రోరా స్టడీ మెటీరియల్. సో ఈ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్ లింక్ మన ఛానల్లో అయితే ఉంటుంది, అనగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క ఛానల్ అబౌట్ సెక్షన్లో మరియు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఒకలా కనుక ఐడెంటిఫై చేయలేని పక్షంలో కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఓకే, సో ఈ యొక్క యాప్ ఉపయోగించి మనం ఏ విధంగా అసలు ఏమున్న ఈ యాప్లో అసలు అవి ఏ విధంగా చదువుకోవాలో చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, జీకే, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, భూగోళ శాస్త్రం, ఫిజిక్స్, బయాలజీ, రసాయన శాస్త్రం, అథమెటిక్, రీజనింగ్, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పెట్టి అయితే చదవం. సో నాకు ఇంటర్నెట్ అనే కనెక్టివిటీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పైన ట్యాప్ చేశాను. 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు, 2 ఆంధ్రుల ప్రస్తావన, 3 శాతవాహనులు, 4 మహామేఘవాహన సామ్రాజ్యం, 5 ఇక్ష్వాకులు, 6 పల్లవులు, 7 బరుహత్పలాయనులు, 8 సాలంకాయనులు, 8 సాలంకాయనులు, 3 వందలు 420, 9 ఆనంద గోత్రులు, 10 విష్ణుకుండినులు, 11 చాళుక్యులు, 12 తూర్పు చాళుక్యులు, 13 వేంగి చాళుక్యుల పాలనాంశాలు, 14 కాకతీయులు, 15 కాకతీయుల అనంతర సామ్రాజ్యం, 16 విజయనగర సామ్రాజ్యం. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి. 17 బహమనీ సుల్తానులు, 18 కుతుబ్ షాహీ వంశము, 19 గాంధీజీ యుగం, 20 ఆంధ్రాలో, 19 గాంధీజీ యుగం, 1900 తైలన, 20 ఆంధ్రాలో స్వాతంత్ర్యోద్యమం. సో ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక మనం ఒక టాపిక్ అయితే తీసుకుందాం. ఆంధ్రాలో స్వతంత్ర పోరాట యుద్ధం. 20 ఆంధ్రాలో స్వాతంత్ర్యోద్యమం. సో స్వాతంత్ర్య ఉద్యమం. సో దీనిపై క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా మనం ప్రతి టాపిక్ చదువుకోవచ్చు. నేను చూపిస్తాను, ఇక్కడ రైట్ సైడ్ చేద్దాం. జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము 1882 డిసెంబర్ 28 బొంబాయిలో జరిగిన చారిత్రాత్మకమైన మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశానికి ఆంధ్రదేశం నుండి అనేక మంది హాజరైనారు. వారిలో ప్రముఖులు శ్రీ పి రంగయ్య నాయుడు, శ్రీ పి ఆనందాచార్యులు, శ్రీ న్యాపతి సుబ్బారావు. రైట్ సైడ్. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఆంధ్రాలో స్వాతంత్ర్యోద్యమం. జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము 1882 డిసెంబర్ 28 బొంబాయిలో జరిగిన చారిత్రాత్మకమైన మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశానికి ఆంధ్రదేశం నుండి అనేక మంది హాజరైనారు. వారిలో ప్రముఖులు శ్రీ పి రంగయ్య నాయుడు, శ్రీ పి ఆనందాచార్యులు, శ్రీ న్యాపతి సుబ్బారావు. 1891లో నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఆంధ్రుడైన శ్రీ పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన దక్షిణ భారతదేశంలో ప్రథముడు. మద్రాస్ బీచ్ సమావేశం సెప్టెంబర్ 1900. వందేమాతరం ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రాలో జరిగిన తొలి సమావేశం మద్రాస్ బీచ్ సమావేశం. మద్రాసులో చదువుకుంటున్న శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచల హరిసర్వోత్తమరావు, గొల్లపూడి సీతారాం వంటి ఆంధ్ర విద్యార్థులు, స్వదేశమిత్రం పత్రికా సంపాదకుడైన శ్రీ జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షతన 1905 సెప్టెంబర్లో మద్రాసు బీచ్ లో సమావేశమై వందేమాతరం ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. కొంత అర్థం కాకపోవచ్చు సరే, నేను ఒకలాజ్ అనేది స్పీడ్గా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ చేసే పని లేకుండా జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావము 1882 డిసెంబర్. సో ఆ విధంగా చెప్తాం కదా, ఏదైతే జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అని. సో అక్కడే ఫోకస్ ఉన్నట్టయితే మీకు మొత్తం కూడా టెక్స్ట్ మొత్తం కూడా ఒకే లైన్లో ఉండడం జరిగింది. నీట్గా మీరు చదువుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వద్దాం. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం రైట్ సైడ్ చేసుకుంటూ రావాలి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్నా తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. రచయిత శంకరంబాడి సుందరాచారి. రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. చూసారా, ఇలాగ రైట్ సైడ్ చేసుకుంటే అంతా వస్తుంది. ఒకసారి బ్యాక్ వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో ఒకసారి బ్యాక్. జీకే దీని క్లిక్ చేద్దాం. 1 జాతీయ కమిషన్లు విధులు. చూసారా, 3 దీవుల పేర్లు మార్పు, 3 సౌర కుటుంబం, 4 రకరకాల అధ్యయన శాస్త్రాలు, 5 రెవల్యూషన్స్, 6 సమానతలను తెలిపే రేఖలు, 7 భారతదేశంలోని ప్రసిద్ధ ధరలు, 8 విపత్తులు రకాలు,
9 మొక్కలలో ఉన్న వివిధ హార్మోనులు, వాటి 10 అణు విద్యుత్ కేంద్రాలు రాశికాలు, 11 క్రీడలు ఆటగాళ్ల సంఖ్య, 12 సీక్రెట్ ఏజెన్సీస్, 13 వివిధ సముద్ర తీరాల పేర్లు, 14 భారతదేశంలోని నదుల ఒడ్డున గల నగరాలు, 15 అంతర్జాతీయ సంస్థలు, 16 మానవుని శరీరంలోని కొన్ని అవయవాలు వాటి గురించి, 17 భారతదేశంలోని జలపాతాలు, 18 ఓడరేవులు, 19 రాజ్యాంగం ముఖ్య ఆధారాలు గ్రహించిన అంశాలు, ఇలాగ రైట్ సైడ్ 20 రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు, 21 వివిధ రసాయనాల ఉపయోగాలు, 22 ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి అతి చిన్న, 23 అకాడమీలు సంస్థలు, 24 ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్న ప్రదేశాలు, 25 ముఖ్యమైన గుర్తులు సూచించే అంశాలు, 26 పేరెన్నికగన్న ఉద్యమాలు సంస్థలు ప్రారంభించిన వ్యక్తులు, 20 వివిధ మత సిద్ధాంతాలు మూల పురుషులు, 28 పలు శాస్త్రాలు వాటి పితామహులు, 29 తేదీలు జాతీయ దినోత్సవాలు, 30 సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసే రిట్లు, 31 రాష్ట్రాలు విధానసభ స్థానాలు లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు, 32 వివిధ కొలత పద్ధతులు వాటి ప్రమాణాలు, 33 రాష్ట్రాలు రాజధానులు ముఖ్యమంత్రులు, 34 కేంద్ర మంత్రి మండలి, 30 ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి, 36 తెలంగాణ మంత్రి మండలి, 37 జల విద్యుత్ కేంద్రాలు, 38 ఆస్కర్ అవార్డులు 2019. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అసలు ఇవన్నీ ఎందుకు చూపించానంటే మీకు సో ఒక ఐడియా రావాలి, సో టాపిక్స్ ఇందులో ఉన్నాయి అని మీకు ఒక ఐడియా రావాలనే ఉద్దేశంతోనే నేను చూపించాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇంతకుముందు ఏదైతే మీకు చూపించానో ఏపీ హిస్టరీ, సో అలాగే మీరు ఇవి కూడా ఓపెన్ చేసి చదువుకోవచ్చు అనమాట. కొన్ని వచ్చి ఒకే లైన్లో ఉంటాయి, కొన్ని వచ్చి రైట్ సైడ్ చేసుకుంటూ ఉంటే మనకి చదవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి బ్యాక్. కరెంట్ అఫైర్స్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. ఇక కరెంట్ అఫైర్స్ అన్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతానికి ఫిబ్రవరి 2024 వరకే మనకి అవైలబిలిటీ అనేది ఉన్నది. సో ఫిబ్రవరికి ముందు అయితే ఉన్నాయి, కానీ ఫిబ్రవరి వరకే మనకి ప్రజెంట్ లాస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక్కడ. హిస్టరీ దీన్ని ట్యాప్ చేద్దాం. హిస్టరీ 1 పాతరాతి పాలియోలిథిక్ యుగము, 2 కొత్తరాతి నియోలిథిక్ యుగము, 3 సింధు నాగరికత, 4 జైన మతం, 5 బౌద్ధ మతం, 6 ఆర్య నాగరికత వేదాలు, 7 మొదటి సామ్రాజ్యం మగధ రాజ్యం, 8 మౌర్యులు, 9 కుషాణుల సామ్రాజ్యం, 10 గుప్తా సామ్రాజ్యం, 11 చోళ, 10 గుప్తా సామ్రాజ్యం, 320 క్రీస్తు, 500, 11 చోళ సామ్రాజ్యం, 12 రాష్ట్రకూటులు, 696 నుండి 966, 13 పాండ్యులు, 14 పల్లవులు, 15 ఢిల్లీ సుల్తాన్లు, 16 మొఘల్ సామ్రాజ్యం, 17 ఆధునిక భారతదేశ చరిత్ర, 18 1850 సిపాయి, 19 వందే మాతరం ఉద్యమం, 18 1850 సిపాయిల తిరుగుబాటు, 23 పల్లవులు, 21 మహాత్మా గాంధీ, 1869 1948, 21 శాతవాహనులు, 22 ఇక్ష్వాకులు, చూసారా? 23 పల్లవులు. ఇక్ష్వాకుల గురించి మనము జస్ట్ ఇంత ముందే అక్కడ విన్నాము. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అనుకుంటాను అది. 23 పల్లవులు, 24 సాలంకాయనులు, క్రీస్తు 300 నుండి 420, 25 విష్ణుకుండినులు, 26 కాకతీయులు, 20 విజయనగర సామ్రాజ్యం, 28 బహమనీ సుల్తానులు, 29 కుతుబ్ షాహీ వంశము, 30 గాంధీజీ యుగం, 31 ఆంధ్రాలో స్వాతంత్ర్యోద్యమం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదంతా మనం విన్నాం. ఒకసారి బ్యాక్ వస్తున్నాను. కరెంట్ హిస్టరీ పాలిటీ రిపీట్ ట్యాప్ చేద్దాం. పాలిటీ 1 భారత రాజ్యాంగం, 2 భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక, 3 భారత రాజ్యాంగంలో వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు, 4 రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు, 5 భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యలు, 6 రాజ్యాంగ రచనలో వివిధ కమిటీలు అధ్యక్షులు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే ఉంటాయి అన్ని కూడా. 7 భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు, 8 భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలు, 9 భారతదేశ ప్రధానులు ప్రత్యేకతలు, 10 స్థానిక స్వపరిపాలన, 11 ప్రముఖుల జీతాలు, 12 పంచాయతీ వ్యవస్థ, 13 లోక్సభ, 14 రాజ్యసభ, 15 శాసనసభ, 16 శాసన మండలి, 15 రాజ్యాంగంలోని భాగాలు అంశాలు, 18 రాజ్యాంగ సవరణలు, 19 ప్రాథమిక హక్కులు, 20 సుప్రీంకోర్టు, 21 రాష్ట్ర హైకోర్టు, 22 సుప్రీంకోర్టు, 21 రాష్ట్ర హైకోర్టులు, 22 సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసే రిట్లు, 23 ప్రముఖ వ్యక్తులు బిరుదులు, 24 రాష్ట్రాలు విధానసభ స్థానాలు లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు, 27 కేంద్రపాలిత ప్రాంతాలు విధానసభ స్థానాలు లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు. సో ఇలాగైతే ఉంటాయి. బ్యాక్ కరెంట్ హిస్టరీ ఎకానమీ. సో సేమ్ అంతే. సో మీకు ఇవన్నీ చూసుకోండి. భూగోళ శాస్త్రం, ఫిజిక్స్, బయాలజీ, రసాయన శాస్త్రం, అథమెటిక్, రీజనింగ్, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో ఈ విధంగా అయితే మొత్తం కూడా ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏది కావాలో అది ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా చదువుకోవచ్చు. నేను అన్నీ కూడా ఎందుకు ఓపెన్ చేసి చూపించడం అనేది చాలా ఉన్నాయి కాబట్టి సో వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో మీకు కూడా కొంత బోర్ అనిపించవచ్చు కాబట్టి నేను చూపించడం లేదు. ఓకే ఫ్రెండ్స్, సో అయితే తెలంగాణ హిస్టరీ. సో ఒక టాపిక్ మనం తీసుకొని నేను చెప్పేస్తాను. తెలంగాణ హిస్టరీ. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైన విషయాలు. సో దీన్ని క్లిక్ చేద్దాం. రైట్ సైడ్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైన విషయాలు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. ఓకే. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. ముక్కుటి డాక్టర్ రణశ్రీ రచించారు. తెలంగాణ అధికారిక చిహ్నం. 22,455. తెలంగాణ అధికారిక చిహ్నం.
20. తెలంగాణ రాజముద్ర రాష్ట్రీయ పక్షి పాలపిట్ట ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మొత్తం రైట్ సెట్ చేసుకుని మొత్తం చదువుతుంది. కొన్ని వచ్చేసరికి ఒకే లైన్లో ఉంటాయి, వాటిపై మనము ఫోకస్ ఉంచితే చాలు మొత్తం కూడా చదువుతూ ఉంటుంది అన్నమాట స్క్రీన్ రీడర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చదివించుకోవచ్చు. సో మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని చదువుకోగలరు. కరెంట్ అఫైర్స్ మాత్రం ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం వరకు ప్రస్తుతానికి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకైతే ఉన్నది. ఈ విషయాన్ని అయితే అందరూ గమనించగలరని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.